హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇక నా వార్డ్రోబ్ అది కొంచెం క్లీన్ చేద్దాము అని అనుకునేసరికి నాకు ఇది పాత డైరీ ఒకటి కనిపించింది. అది 1999 డైరీ అంట. సో అంటే అప్పటికి పెళ్ళి అవ్వలేదు. సో అప్పట్లో డైరీలు అవి రాసేదాన్ని. అంటే 1 or 2 years రాసానులేండి, కంటిన్యూస్గా కాదు. ఇది చూసారా, మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇందులో ఏం పెట్టించారనుకుంటున్నారేమో, నెక్స్ట్ పేజ్లో అది కూడా ఉందండి. అది చూడండి, స్నేహం కోసం సినిమా చూసానంట నేను. ఇది కాదండి పెట్టించింది, ఇదిగో 5 స్టార్ చాక్లెట్స్. నాకు ఇప్పటికీ గుర్తు, చక్కగా 4 5 స్టార్ చాక్లెట్స్ అందులో ర్యాప్ చేసి ఇచ్చారనమాట. ఇంక ఇది మేఘ సందేశం అని చెప్పేసి కొత్తగా అప్పుడు లాంచ్ చేశారండి, ఒక సినీ మ్యాగజైన్ లాంటిది. దాంట్లో ఈ ఫోటో చూసి నేనైతే ఫ్లాట్ అనమాట, చిరంజీవిని పవన్ కళ్యాణ్ది చూసి. నా రూమ్లో అయితే చిరంజీవిది ఒక ఫోటో అట్లా ఉండేదండి, ఎప్పుడు హ్యాంగ్ చేసి. అది ఏ మూవీయో కూడా గుర్తుంది నాకు. ఏంటి అంటే, బావగారు బాగున్నారా సినిమాలో ఒక ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని ఉంటుంది కదా, అది ఉండేదన్నమాట. భలే ఉండేది అసలు, ఎంత బాగుండేదో. సో ఇక ఇది పక్కకు తిప్పితే ఇంక దీంట్లో అన్నీ నా డైలీ రొటీన్, డైరీ రాసుకుంటాం కదా, ఆ ముచ్చట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ డైరీ అనమాట. ఇదైతే పెళ్ళయ్యాక కొన్ని రీసెంట్ ఒక 7-8 years బ్యాక్ డైరీ అనుకుంటాను. ఇది చూడండి అసలు, ఇందులో అయితే అన్నీ ఇంకేముంటాయి, పెళ్ళయ్యాక లెక్కలు, పత్రాలు, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత వస్తుంది, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఇవన్నమాట. అట్లా పాత డైరీలు ఇవన్నీ చదివితే వాళ్ళే ముచ్చటగా ఉంటుందండి. మనమేనా రాసుకున్నవి, అవును కదా, ఇంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లోను అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుందిలేండి, కాదనట్లేదు. బట్ ఎవరి దగ్గరన్నా, మీ దగ్గర ఏమన్నా అలాంటి పాత గ్రీటింగ్ కార్డ్స్ కానీ, లేకపోతే పాత లెటర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి తీసి చదువుకోండి. మీకు స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. నేను మా ఫ్రెండ్ అయితే లెటర్ రాసుకునేవాళ్ళం అండి. ఒక 3 పేజీలు 4 పేజీలు లెటర్స్ రాసుకునేవాళ్ళం అనమాట. నేను వైజాగ్లో ఉండేదాన్ని, తను రాజమండ్రిలో ఉండేది. సో అందుకని ఇంకా లెటర్స్ ఎట్లా అంటే, ఇంకా వారానికి ఒకటి అట్లా 2 వారాలకు ఒకటి లెటర్ పోస్ట్ చేస్తే ఇక మధ్యలో ఒక రోజు వదిలేసి నెక్స్ట్ డే వచ్చేసేది చక్కగాను. సో ఆ లెటర్ తీసుకొని చదువుకోవడము. అందరూ మా ఆంటీ వీళ్ళందరూ అనేవారు, ఏముంటాయి అంతని పేజీలు లెటర్ రాసుకోవడానికి, కానీ ఏమో మరి ఏముండేవో. అన్ని లెటర్స్ అయితే ఈ మధ్యన లేవనుకుంటా అండి, కానీ వెతికితే దొరుకుతాయి 2-3 లెటర్స్. నేను దాయకపోయినా మా హస్బెండ్ అయితే దాచారు నా డైరీస్, నా లెటర్స్ ఇవన్నీని. నా పట్టు చీరల కలెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. ఇవి నా పెళ్ళప్పటి నుంచి ఉన్నాయి పట్టు చీరలు. అంటే 22 ఏళ్ళు అనమాట. ఈ మంత్ మా యానివర్సరీ మంత్ కూడాను. సో 22 years నుంచి పట్టు చీరలన్నీ ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ చూపిస్తాను మీకు, ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది. జనరల్గా అయితే పట్టు చీరలు ఎట్లా స్టోర్ చేసుకోవాలి, టిప్స్ అన్నీ కూడా కొంచెం మాట్లాడుకుందామండి. పట్టు చీరలు అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా కడతామండి. సో వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కువ రోజులైతే మన్నవన్నమాట. అందుకని కొంచెం మనం ఏం చేస్తూ ఉంటామంటే, అట్లీస్ట్ 3-4 months కన్నా ఒకసారి తీసుకొని వాటిని ఎండలో అయితే పెట్టాలండి పట్టు చీరలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా పేపర్స్ అయితే వేయకూడదు. చాలాసార్లు చెప్తాము ఐరన్ చేసే వాళ్ళకి, కానీ పేపర్స్ వేసేస్తూ ఉంటారు కదా. సో పేపర్ అయితే మాత్రం కంపల్సరీ పట్టు చీరలు అయితే వేయకూడదండి. ఇదైతే నా పెళ్ళప్పుడు పట్టు చీర అనమాట. ఇది పెళ్లి కూతురుని చేసి ముందు కట్టారు. బ్రౌన్ కలర్ అండి. మేబీ నాకు బ్రౌన్ కలర్ అంటే ఎందుకు ఇష్టం అనుకుంటాను. మళ్ళీ రీసెంట్గా కూడా ఒక బ్రౌన్ పట్టు చీర అయితే కొన్నాను. నా పట్టు చీరల సెలక్షన్కి అయితే నేను వెళ్ళలేకపోయానండి, ఎందుకంటే నాకు అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అప్పుడు. అందుకని నేను వెళ్ళలేదు. మా పేరెంట్స్, మా అత్తయ్య వీళ్ళందరూ కలిసి రాజమండ్రిలో అయితే కొనేసారనమాట. బొమ్మన్ రాజ్కుమార్లో కొన్నారండి. అప్పట్లో ఇట్లా కంచి పరిగెట్టడాలు ఇలాంటివన్నీ ఉండేవి కాదు కదా. రాజమండ్రిలో ఉన్న రాజమండ్రిలోనే కొనుక్కునేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా పెళ్ళి అనేసరికి కంచి వెళ్దామా, కామాక్షి వెళ్దామా అంటూ స్టార్ట్ చేస్తున్నారు కదా. కట్టేదే ఉండదు, పెట్టేదే ఉండదు ఆ పట్టు చీరలను మళ్ళీని. కానీ ఇక్కడికి వెళ్ళి లక్షలు పెట్టి కొంటున్నారు. అప్పట్లో కూడా ఇది బాగానే ప్రైస్ పడిందండి. ఈ ఆల్ ఓవర్ వచ్చిన శారీస్ అయితే 22,000 అట్లా పడినట్టు గుర్తు నాకు. చూసారా, ఇంకా విడిపోవట్లేదు కూడా. నేను ఇట్లా లాగి చూసినా కానీ విడిపోవట్లేదు. సో ఎప్పుడో ఒకసారి కడతాం కాబట్టి ఫోల్డ్స్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. 3 monthsకి ఒకసారి తీసి ఎండలో వేస్తున్నప్పుడు, మళ్ళీ తిరిగి మడత పెడుతున్నప్పుడు అయితే కొంచెం ఫోల్డ్స్ మార్చి పెట్టాలన్నమాట. మొత్తం అంతా కాకపోయినా ఒక 2-3 ఫోల్డ్స్ అన్న మార్చి పెడితే మనకు ఆ ఫోల్డ్ చేసిన చోట నల్లగా అయిపోకుండా, లేకపోతే విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇదైతే నా పెళ్లి కూతురుని చేసినప్పుడు చీర అనమాట అండి. సో పెళ్లిపేటలు ఈ చీరతోనే ఎక్కుతాం మేము, అందుకని కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి ఇది కూడా ఆల్ ఓవర్ శారీయే తీసుకున్నారు.
అప్పట్లో అంత సాఫ్ట్‌గా ఉండేవి కాదు గానీ ఎక్కడ మనకి జరీ చూసారా? బ్లాక్ అయిపోలేదు. ఇన్ని ఇయర్స్ అయినా గానీ. ఎప్పుడో రెగ్యులర్‌గా కట్టం గదా! ఎంత బావుందంటే ఇంక చక్కగాను. ఆహ్, ఆల్ ఓవర్ అండి మొత్తం. అప్పట్లో అయితే ఆల్ ఓవర్ మొత్తం మనకి ఫ్యాషన్ అనమాట. ఇంక అందుకని ఆల్ ఓవర్ ప్రింట్సే వచ్చినియి అన్నిట్లికిని. ఎలా అన్నా గ్రీన్ కొంచెం బావుంటదండి. ఎంత డ్రేప్ చేసుకునేసరికి ఫేస్‌లో కూడా మంచి గ్లో వస్తదనమాట. గ్రీన్ వేసుకునేసరికిని. నాకైతే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పెళ్లి కూతురిని చేసినప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారు ఇవన్నీ అయితే చక్కగా గుర్తొస్తున్నాయనమాట. ఆహ్, ఇదైతే నోము చేసుకుంటారు గదండీ! అత్తగారింటికి వెళ్ళాక నోము చేసుకుంటారు గదా! ఆ నోము అప్పుడు పెట్టారనమాట మా పేరెంట్స్ నాకు ఈ శారీ. ఇది గూడా ఆల్ ఓవరే వచ్చింది. ఈ 3 శారీసే కొంచెం కాస్ట్‌లీ శారీస్ అండి. అప్పుడు కొన్నవి. ఆల్మోస్ట్ 18,000 నుంచి 22,000 అట్లా పడినట్టు గుర్తు నాకైతేని. ఇది కూడా గ్రే కలర్ అనమాట. గ్రే కూడా బానే ఉంటది. డిఫరెంట్ కలర్స్ అంటే పెళ్ళనేసరికి మనం మెరూన్, గ్రీన్ ఇవే కంపల్సరీ వాడాలి గదా! అందుకని ఇంకా నోము అప్పుడు, పెళ్లి కూతురిని చేసినప్పుడు ఇలాంటప్పుడేమో వేరే డిఫరెంట్ కలర్స్ ఇట్లా బ్రౌన్ అండ్ గ్రే ఇట్లా తీసుకున్నారనమాట. నాకైతే లైట్ కలర్స్ ఇష్టము. వాళ్ళందరికేమో బ్రైట్ కలర్స్ అంటారు. అంటే పెళ్ళంటే కొంచెం బ్రైట్ కలర్సే ఉండాలండి. అందుకనే వాళ్ళ ఇష్టానికి వదిలేసాను. సరే ఏదో ఒకటి తీసుకురండి ఏదైనా పర్వాలేదని. మనము నాప్థలిన్ బాల్స్ అవి పెడతాం కదండీ! అవి డైరెక్ట్‌గా వేయకూడదు ఎప్పుడు నాప్థలిన్ బాల్స్ అయితేని. ఒక పేపర్‌లో గానీ పేపర్ కాదు. ఒక కాటన్ క్లాత్‌లో చుట్టి ఒక పక్కకు పెడితే మంచిదనమాట నాప్థలిన్ బాల్స్. ఇప్పుడైతే మనకు ఆల్రెడీ ఒక క్లాత్‌లో పెట్టి వచ్చేస్తున్నాయి గదా! నాప్థలిన్ బాల్స్ ఇలా కోన్ మోడల్‌లో. సో, క్యాంప్యూర్ అని అదన్నా పెట్టుకోవచ్చనమాట. ఇది ఇంకా డైరెక్ట్ పెళ్లి శారీ అనమాట అండి. ఇంకా గ్రాండ్ మొత్తం అంతా గోల్డ్ తోటే ఉంటది ఈ చీరైతేని. మళ్ళీ నేను ఎప్పుడన్నా నోములు అవి చేస్తున్నప్పుడు ఈ శారీ కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, ఈ మధ్యనే రీసెంట్‌గా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక నోము చేసుకున్నామండి ఇంట్లోను. అప్పుడు నేను ఈ శారీకే మళ్ళీ ఒక బ్లౌజ్ అది కుట్టించి కట్టుకోవడం అయితే జరిగింది. అలా పెళ్ళప్పుడు కొన్ని చీరలు, ఒక 4, 5 గాజులు అట్లా దాయడం అలవాటు నాకు కొంచెము. ఆహ్, సో, అవి నోమప్పుడు అది వేసుకుంటా ఉండేదాన్ని. గాజులు ఇంకా ఆల్మోస్ట్ లైక్ అయిపోయినట్టున్నాయిలెండి, పగిలిపోయినాయి. సో, చీరలైతే చాలా జాగ్రత్తగా వాడతాను. చూడండి ఎక్కడన్నా బ్లాక్ అయింది అసలు మనకి శారీ అయితేని. ఎక్కడ విడిపోవడం గానీ, నేను ఆల్మోస్ట్ హ్యాంగింగ్ కూడా చేయనండి. డైరెక్ట్‌గా పెట్టేస్తాను. యాక్చువల్‌గా హ్యాంగ్ చేస్తే చాలా మంచిది శారీస్. హ్యాంగింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం వుడెన్ దాంతో హ్యాంగ్ చేయాలనమాట. ఇది తర్వాత రీసెంట్‌గా ఉన్నదనమాట. ఒక 10 ఇయర్స్, 7, 8 ఇయర్స్ అట్లా అయ్యి ఉంటది శారీ అయితేని. ఇది రాజమండ్రిలో తీసుకుందండి. మా అత్తయ్య గారు తీసుకున్నారు. ఎవరిది మా కజిన్‌ది ఎవరిదో పెళ్ళుంది అంటే నాకు షాపింగ్ రాజమండ్రిలో చేసేసి రెడీ చేశారనమాట. ఈ శారీ అయితే మా కజిన్‌కి పెళ్ళికి కొనుక్కున్నాను ఇక్కడ హైదరాబాద్‌లోను. ఇది చాలా మంచి ఆఫర్‌లో వచ్చిందండి నాకు. 13,000కి ఇంత సాఫ్ట్ సిల్క్ శారీ ఎట్లా వచ్చిందో మరి నాకు ఇప్పటికే ఆశ్చర్యమే. ఏదో ఒక మంచి బ్రాండెడ్ షాప్‌కెళ్ళానండి. షాప్ పేరు గుర్తు రావట్లేదు గానీ, అక్కడ శారీస్ అన్నీ చూసి నాకు ఇంకేం నచ్చలేదు వచ్చేస్తుంటే, మేడం ఒక శారీ ఆఫర్‌లో ఉంది అని చెప్పి ఈ శారీ అయితే చూపిచ్చారనమాట. బాగున్నట్టు అనిపించింది. ఆఫ్‌కోర్స్ మొత్తం శారీ అంతా ఒకటే కలర్‌లేండి. యాక్చువల్‌గా నేను అప్పుడు కొనే ఉద్దేశంలో లేకుండా షాప్‌కి వెళ్ళాను. ఉన్న చీరలతో గడిపేద్దాంలే అని. కానీ ఇంకా చుట్టూ జనాలు ఒప్పుకోరు కదా! అదేంటి పెళ్ళంటే చీర కొనుక్కోవా అంటే, ఇంక సరే కానియండి అయితే అని చెప్పేసి కొన్నామనమాట. ఈ శారీకైతే నేను మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కానీ, నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశానండి. బెనారస్. చూడండి గ్రీన్ శారీ అసలు వేసుకునేసరికి ఫేస్ గ్లో అది భలే ఉంటది. ఎప్పుడన్నా సరే మనకి గ్రీనే ఎక్కువగా నచ్చుతదండి. డ్రెస్ కొందామని వెళ్ళినా, శారీ కొందామని వెళ్ళినా కానీ గ్రీన్ శారీ చాలా బాగుంటదనమాట. ఇంకిది లేటెస్ట్ ట్రెండ్ అండి. కలర్ కాంబినేషన్స్ అవి చూస్తేనే మనకు అర్థమైపోతది కదా! మా పాప ఫంక్షన్‌కి రీసెంట్‌గా వెళ్ళి కొన్నామనమాట. ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్‌లో అనుకుంటాను. ఇవి కూడా 22,000 ఆ రేంజ్‌కే వచ్చినాయి అనమాట. పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్‌లో అయితే వచ్చింది కదా! ఈ శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుందనిపించిందండి అందరికీ కూడాను. ఎందుకంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఈ కలర్ కాంబినేషన్ అని చెప్పి అనుకున్నారనమాట. నేను మా సిస్టర్ వెళ్ళి షాప్ చేస్తాం జనరల్‌గాను. మోస్ట్లీ ఆర్ఎస్ బ్రదర్స్‌లోనే దొరికేస్తున్నాయండి. ఒక లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి అయితే మాకు ఆర్ఎస్ బ్రదర్స్‌లోనే మంచిగా దొరుకుతున్నాయన్నమాట. మర్చిపోయిన మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఇలా పాత పట్టు చీరలు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పట్టు చీరలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది చిన్న చీరనండి బెనారస్‌ది. నేను కొన్ని రోజులు సేల్ చేశాననమాట. అప్పట్లో నేను సేల్ చేసినప్పుడు శారీ ఇది నాకు 6,000 ఎంతో పడింది. ఇది చాలా మంచి శారీ అండి. బెనారస్ నెట్ కొంచెం కాస్ట్లీ ఉంటది. బట్ ఎంత కంఫర్ట్ ఉంటదంటే వేసుకుంటే అసలు చాలా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. బెనారస్ నెట్ అనమాట మొత్తం అంతాను. మనకి ఈ
కలర్ బ్లౌజ్ కావాలంటే పర్పుల్ మ్యాచ్ చేయొచ్చు, గ్రీన్, ఎల్లో. నేనైతే బెనారస్ ఎల్లో డిఫరెంట్గా తీసుకొని అది మ్యాచ్ చేసేదానండి. సో చాలా కంఫర్టబుల్గా ఉండేది, రోజంతా వాడినా కానీ అసలు చాలా ఈజీగా ఉండేది శారీ. ఇది కూడా బెనారస్ శారీ అండి, చాలా హెవీగా ఉంటుంది మనకి శారీ అయితేని. మా బ్రదర్ మ్యారేజ్కి కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో రాధాకృష్ణలో కొనుక్కున్నాము. దానికి గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు. సో నేనైతే రకరకాలుగా బ్లౌజులు అయితే వేస్తాను దానికి, కానీ డ్రేప్ చేసుకుంటే అంత బరువు అనిపించదు అనమాట బనారస్ శారీ కూడా. ఇది కుప్పడం సిల్క్ అండి, మొత్తం అంతా టిష్యూ ఉంటుంది. 5500 ఏమో పడింది, తక్కువే పడింది. ఇప్పుడు కూడా టిష్యూ ఉన్న శారీస్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయండి. 5500, దీంట్లో పెద్ద జరీ అది కూడా లేదు కదా. సో 5500 పడింది. దీనికి చాలా మంచి బ్లౌజ్ కుట్టించాను నేను, కానీ బ్లౌజ్ పోయిందండి, ఎట్లా మిస్ అయిందో. ఇది నా లేటెస్ట్ పట్టు శారీ అండి, కొనుక్కున్నది. బ్రౌన్కి వచ్చింది సిల్వర్ కాంబినేషన్. సరే అన్నీ గోల్డ్ కాంబినేషనే ఉన్నాయి కదా, కొంచెం సిల్వర్ తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. ఇది పెద్ద కాస్ట్ పడినట్టు లేదు, మరి నాకు గుర్తులేదు, కానీ ప్రైస్ ఎంత పడింది అన్నది చూడండి. పెళ్ళప్పుడు చీరలు అయితే అన్నీ క్లియర్గా అన్నీ గుర్తున్నాయి, రీసెంట్వే నాకు గుర్తులేవు అనమాట. అన్నీ కంచిపట్టు చీరలు బెనారస్లు కట్టుకోలేం కదా, మన ఆంధ్ర రిలేటెడ్ ఉప్పాడ శారీ చెప్పకపోతే ఎట్లాగా. ఉప్పాడ శారీ కట్టుకుంటే నిజంగా అసలు అంత హెవీ లుక్ ఇవ్వకపోయినా కానీ కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చండి. ఈ శారీ తెలిసిందే కదా, ఒక ఇయర్లో అయితే మంచి ట్రెండ్ అయిపోయింది. 2500కే చక్కగా ఆర్ఎస్ బ్రదర్స్లో వాళ్ళు కుప్పలు పెట్టేసి వేసేసారు. ఇదిగా నేను చెప్పిన క్యాంప్యూర్ ఇదేనండి. నేనైతే ఈ క్యాంప్యూర్ పెడుతున్నాను ఈ మధ్యన. మొత్తం అంతా కొత్తది పెట్టట్లేదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది కదా స్మెల్ అని చెప్పేసి కొంచెం రోజులు బయట లేకపోతే కారులో వాడింది తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట. అయితే ఎప్పుడన్నా కానీ మనము క్లాత్ బ్యాగ్స్లో స్టోర్ చేస్తే చాలా మంచిదండి. మనకి పేపర్స్ వేయొద్దన్నాం కదా, అలాగని ప్లాస్టిక్ బ్యాగ్స్లో కూడా స్టోర్ చేయకూడదు. పట్టు శారీస్ అయితేనే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి, ఆ క్లాత్ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. మీకు అవకాశం ఉన్నంత వరకు అయితే మనము క్లాత్ బ్యాగ్ కొనక్కర్లేదండి. మన పాత కాటన్ చున్నీలు అవి ఉంటాయి కదా, అలాంటి కాటన్ చున్నీల్లో ర్యాప్ చేసేసి కూడా పెట్టచ్చు మనము. 2-3 శారీస్ ఈజీగా అయితే పట్టేస్తాయి. బట్ ఒక్కటైతే గుర్తుంచుకోవాల్సింది, 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి తీసుకొచ్చి డైరెక్ట్ సన్లైట్లో కాకపోయినా పక్కకి ఒక 4 o'clock తర్వాత వచ్చే సన్లైట్లో, ఈ సమ్మర్లో అయితే 4 తర్వాత వచ్చే సన్లైట్లో షేడెడ్గా ఆరబెట్టి కొంచెం ఫోల్డ్స్ అవి మార్చి పెడితే మాత్రం శారీస్ అట్లా ఉంటాయండి. కట్టినా కంటకపోయినా కానీ మనకు అవి ఒక మెమరీ కింద అయితే మన వార్డ్రోబ్లో కంపల్సరీ అట్లా ఉండాల్సిందే కదా. సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలి అలాంటి మెమరీస్ అన్నీని. ఇదండి ఈరోజు వీడియో అయితేని. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.